ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలో భారీ వర్షాలకు ఎస్సీ కాలనీలోని ఇళ్లన్నీ జలమయమయ్యాయి. జంగారెడ్డిగూడెం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సాయిల సత్యనారాయణ, ఎంపీటీసీ సాయిల రాంబాబు, గ్రామ పార్టీ అధ్యక్షుడు చిటికెన శ్రీను మరియు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు పర్యటించి బాధితులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. జంగారెడ్డిగూడెం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సాయిల సత్యనారాయణ, గ్రామ పార్టీ అధ్యక్షుడు చిటికెన శ్రీను ఆధ్వర్యంలో మండల పార్టీ నాయకులు కొటారి ప్రసాద్, బల్లుసు కిరణ్ కుమార్లు ఎస్సీ కాలనీ సందర్శించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సాయిల సత్యనారాయణ, ఎంపీటీసీ రాంబాబు మాట్లాడుతూ రిటర్నింగ్ వాల్ ఎత్తు తక్కువగా ఉండటం, రిటర్నింగ్ వాల్ మరమ్మతులు చేయకపోవడం వల్ల వరద నీరు ఇళ్లలోకి రావడం జరిగిందని అన్నారు. గురాయిగూడెం గ్రామంలో ఎస్సీ కాలనీలో ఉన్నామండి. నిన్న కురిసిన భారీ వర్షాలకు రిటర్నింగ్ వాల్ కొంత దెబ్బతిని వాటర్ అంతా ఈ గృహాల మీద పట్టడం వలన ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే ఈ విషయాన్ని మన చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు తొంగ రోషన్ కుమార్ గారు దృష్టికి తీసుకెళ్ళి దీని మరమ్మతులకైతేనేమి, అలాగే 400 మీటర్ల రిటర్నింగ్ వాల్ కొత్తది కట్టాల్సి ఉంది. ఆ రిటర్నింగ్ వాల్ లేకపోవడం వలన ఆ సుహృదంతా వచ్చి ఈ గృహాలు ఉండడం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈ ప్రజలందరికీ సేవ చేసే విధంగా చూసి ఈ వరదంతా ఈ ఇళ్లలోకి రాకుండా ఎమ్మెల్యే గారిని దీనికి పరిశీలించవలసి కోరుతూ వారి దృష్టికి మేము తీసుకెళ్ళి ఈ సమస్యను పరిష్కరించడానికి మన తెలుగుదేశం పార్టీ తరఫున, గ్రామ తెలుగుదేశం పార్టీ తరఫున